బిల్ గేట్స్ ఏఏ హెచ్చరిక. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు మొన్న జరిగిన ద టూనైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలెన్ ఇంటర్వ్యూలో భాగంగా మిషన్స్ తెలుగుగా సృష్టిస్తే వాటికి మీ అవసరం లేదు. ఏఐ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ వల్ల ఏఐ గ్రోత్ క్యాపబిలిటీస్ కారణంగా కొన్ని రంగాలలో మనుషులు అవసరం లేదు. ప్రస్తుతం మానవులు చేస్తున్న పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ టాస్క్ బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది వివిధ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు కోల్పోవడానికి లే ఆఫ్స్ కి కారణం అవుతుందా అనే విషయం మీద ఈ రోజు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సవివరంగా వివరించడానికి మా ఎంతో ప్రయత్నం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఏ కత్తికి రెండు వైపులా పదునెక్కివే. మంచికి వాడతామా మంచి జరుగుతుంది, చెడుకు వాడతామా చెడు జరుగుతుంది. మంచి విషయాలు ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్, రోబోటిక్ సర్జన్స్, ఏఐ జనరేటెడ్ ఆర్ట్, ఇలా మంచి వాటికి మానవాళికి ఉపయోగపడే వాటికి మనం ఏఐ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటే మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. లేదు రెండో రకంగా మానవాళికి జాబ్ లేకుండా చేయడం, అన్ని వర్క్స్ ఏఐ చేసేస్తుంటే మరి మనుషులుగా మనం ఏం చేయాలి? మనిషి అవసరం ఏముంది? ఎలా బతకాలి? ఆయుధాలు తయారు చేస్తే ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ లో మనుషుల మధ్య జరగట్లేదు, ఓన్లీ మిషన్స్ తోనే యుద్ధం జరుగుతోంది. అలాగే లెబనాన్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇజ్రాయెల్, గాజాలో జరుగుతున్న సిచ్యువేషన్ చూసాం. ఏ మానవాళికి ఉపయోగపడే హెల్త్ కేర్, గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సప్లై చైన్ మీద లేదా క్లైమేట్ చేంజ్ ఇలాంటి వాటి మీద ఏ వృద్ధి సాధిస్తే చాలా మంచిది అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఆశిస్తుంది. కానీ ఏ మీద టెక్ లీడర్స్ కి, టెక్ ఫౌండర్స్ కి అనేకమైన సందేహాలు వారి మధ్యనే ఉన్నాయి. ఏ అనేది భవిష్యత్తు, ఇది ఆవిష్కరణలని ప్రోత్సహిస్తుంది. మనం ఊహించలేని కొత్త అవకాశాలు వస్తుందేమో, కానీ మనం ఊహించలేని ఆపదలు కూడా తీసుకురావచ్చు. ఏఐతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మంచి కోసమైనా చెడు కోసమైనా ఉపయోగించబడుతుంది. ఏఐతో ప్రమాదం కాబట్టి ఏఐతో మేము అమాయకంగా ఉండలేము. ఏఐ భవిష్యత్తు అనిశ్చితిగా ఉంది. ఏఐ కేవలం ఒక సాంకేతికత మాత్రమే. ఇలాంటి అభిప్రాయాల్ని మన టెక్ ఫౌండర్స్ వాడుతున్నారు రెగ్యులర్ గా. అంటే మంచి చెడు ఈ రెండు మధ్య ఏఐని ఎలా వాడతారు, ఈ ప్రపంచం ఎలా వాడుతుంది, ఈ ప్రపంచ దేశాలు ఎలా వాడతాయి అనే భయం, అనిశ్చితి నెలకొని ఉంది. ఏ యొక్క భవిష్యత్తు కోసం తీవ్రమైన డిస్కషన్స్, కన్సల్టేషన్స్ జరగాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. ఏ వల్ల ఏ మానవాళికి ఉపయోగపడాలి, కానీ అది ఏ రకమైన 1% కీడు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలదే. వైద్యపరమైన పురోగతి మరియు మానవాళికి ఉపయోగపడే అగ్ని ప్రమాదాలని కనుగొనడం, అగ్ని పర్వతాలు గుర్తించడంలో, ప్రకృతి విలయ తాండవాలని గుర్తించడం, వాతావరణంలో జరిగే పెను మార్పుల్ని గుర్తించడం, కొత్త ఉద్యోగాల కల్పనకి, కొత్త ఆవిష్కరణలకి, గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కి, పేదరిక నిర్మూలనకి, వ్యవసాయ ఆధారిత దేశాలకి, వ్యవసాయదారులకి ఉండేలా ఏని యువత ఉపయోగించుకోవాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. బిల్ గేట్స్ గారు ఏఐ గ్రోత్ అండ్ క్యాపబిలిటీస్ కారణంగా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రంగాల్లో మనుషులు అవసరం లేదు అని చెబుతున్నారు. ప్రస్తుతం మానవులు చేస్తున్న పనుల్ని ఆటోమేట్ చేయడానికి ఏఐ టాస్క్ బాగా హ్యాండిల్ చేస్తుంది అని అన్నారు. ఇది వివిధ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలకి నష్టాలని దారితీస్తుందని టెక్ లీడర్స్ చెప్తున్నారు. మిషన్స్ ని తెలివిగా సృష్టిస్తే వాటికి మనుషులు అవసరం లేదు అంటున్నారు. బిల్ గేట్స్ గారు స్పష్టంగా చెప్పనప్పటికీ మానవాళికి ప్రమాదాన్ని కలిగిస్తూ మానవ నియంత్రణను అధిగమించేంతగా ఏఐ చాలా అభివృద్ధి చెందగల సామర్థ్యం ఉందని బిల్ గేట్స్ గారి హెచ్చరిక సూచిస్తోంది. శక్తివంతమైన ఏఐ అభివృద్ధి మరియు విస్తరణ, నియంత్రణ, పక్షపాతం, పారదర్శకత మరియు జవాబీదారితనం గురించి ముఖ్యమైన ప్రశ్నలను, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ లీడర్స్ మధ్య లోతుగా చర్చ జరగాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది.